టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి తాను డై హార్డ్ ఫ్యాన్ అని జమ్మూ కాశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ అన్నాడు. అందుకే అతని వికెట్ తీసినా సంబరాలు చేసుకోలేదని చెప్పాడు. అతని పట్ల గౌరవంగా ఉండాలి అనుకుంటున్నానని నజీర్ పేర్కొన్నాడు. తన ఆరాధ్య క్రికెటర్ వికెట్ తీయడం సంతోషంగా ఉందని తెలిపాడు. అయితే బోర్డ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలోనూ అదే వైఫల్యాన్ని కొనసాగించాడు. టీమిండియా అంతర్జాతీయ క్రికెటర్స్ కూడా దేశవాళీ క్రికెట్ ఆడాలి అని బీసీసీఐ కొత్త రూల్ తీసుకురావడంతో రోహిత్ శర్మ 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ మ్యాచ్ ఆడారు. ముంబై తరపున జమ్మూ కాశ్మీర్తో జరుగుతున్న మ్యాచ్లో బరిలోకి దిగాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో 3 పరుగులకే వెనుదిరిగి తీవ్రంగా నిరాశపరిచాడు. 31 ఏళ్ల ఉమర్ నజీర్ మిర్ బౌలింగ్లో రోహిత్ శర్మ క్యాచ్అవుట్ అయ్యాడు. అతనితో పాటు రహానే, శివం దూబేలను కూడా ఉమర్ నజీర్ బౌలింగ్లోనే వెనుదిరిగారు. ఈ సంచలన ప్రదర్శనతో అతను టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. అయితే రోహిత్ శర్మ వికెట్ తీసిన తర్వాత నజీర్ సంబరాలు చేసుకోలేదు. అందుకు గల కారణాన్ని మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తెలియజేశాడు. నేను రోహిత్ శర్మకి డైహార్డ్ ఫ్యాన్ని, అందుకే అతని వికెట్ తీసినా సంబరాలు చేసుకోలేదు. ఈ మ్యాచ్లో మేం విజయం సాధిస్తే అది గర్వించదగ్గ విషయం. ప్రత్యర్థి జట్టులో భారత్ కెప్టెన్ ఆడుతున్నాడు. మ్యాచ్కి ముందు చాలా ప్రశాంతంగా ఉన్నా మంచి బంతి వేస్తే ఎలాంటి బ్యాటర్ అయినా ఇబ్బంది పడతాడు. క్రీజ్లో ఉన్నది ఎంత పెద్ద ఆటగాడు అనేది పట్టించుకోకుండా బౌలింగ్ చేయాలి. రోహిత్ శర్మ వికెట్ చాలా కీలకమైంది. అతన్ని అవుట్ చేసినందుకు సంతోషంగా ఉన్నా అని నజీర్ చెప్పుకొచ్చాడు.